దొరబాబు, నీ ఫోన్ కోసం, నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎంగేజ్మెంట్ పూర్తయింది మేడం. 2 రోజుల్లో గుడిలో గోదాదేవి కళ్యాణం, ఆ తర్వాత మా కళ్యాణం. సబ్బాష్, నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. మరి మీరు మీ మాట నిలబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. కాల్ కట్ చేసి నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకో. థ్యాంక్స్ మేడం. కుదిరితే మా పెళ్ళికి రండి, లేదంటే ఇలాగే మనీ వేసి నన్ను ఇంకా ఇంకా ఆశీర్వదించండి. సరే. వీడొక కమర్షియల్ ఇడియట్. జానుకి 100 ఏళ్లు గ్యారంటీ. అదిగో జాను జయబాబు గారు వస్తున్నారు. ఏంటి సార్ మీరు గొడుగు పట్టుకున్నారు? అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేదు కదా, అందుకే నీకు అడ్డుగా గొడుగు పట్టుకున్నాను. ఏం పర్లేదు జాను. మన జానుని అల్లుడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు లక్ష్మి. అవునండి. వద్దు సార్. అబ్బాబ్బాబ్బా, భర్త అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారెందుకు? అవునక్క, 3 ముళ్ళు వేయగానే సరిపోదు. 365 రోజులు ప్రేమగా చూసుకోవాలి. చూసి నేర్చుకోండి. ఇంతకంటే ప్రేమ పంచి ఏం చేసుకోను. జాను చాలా అదృష్టవంతురాలండి. బావగారికి కూడా నాలాగే భార్యను ప్రేమించే సుగుణం ఉంది. రే రే, బావుకి చెల్లెలి మీద ప్రేమ ఉందిరా. మరి నాకు నీ పెళ్ళాం మీద నీకు భయం ఉందిరా. జయబాబు జానుని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు. రేపొద్దున తులసి జీవితం కూడా ఇలాగే ఉండాలి. ఉంటుంది కూడా. మాయర్ ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. అంటే నన్ను కూడా ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి ఆంటీ. ఏంటో పెళ్లి కూతురు చాలా బాగుంది. అబ్బో సిగ్గే. బాబు, ఈ అబ్బాయి మన తులసి కాబోయే భర్త. హాయ్. హాయ్. హలో. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో. అమెరికాలో ఎక్కడా? ఎనీ గెసెస్? లాస్ ఏంజల్స్. చూడండి, మా అక్క నాలా కాదు, చాలా సెన్సిటివ్. ఎలా చూసుకుంటానో రేపు పొద్దున పెళ్ళయ్యాక మీ అక్కే చెప్తుంది కదా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. పంతులు గారు, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారు. చాలా సంతోషం. పంతులు గారు, రేపు ఇదే గుళ్ళో మా అమ్మాయి పెళ్లి ముహూర్తం మీరే జరిపించాలి. శుభం. 4 గంటలకి గోదాదేవి కళ్యాణం, ఆ తర్వాత మీ అమ్మాయి కళ్యాణం అంటున్నారు కాబట్టి బ్రహ్మాండమైన ముహూర్తం. అమ్మ తులసి, అమ్మవారి కళ్యాణం రోజు నీ పెళ్లి జరగబోతోందంటే అది చాలా మంచి విషయం. మీకు తెలుసు కదా శ్రీనివాసరావు గారు, ఇంకా సేపట్లో గోదాదేవి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిని అలంకరించిన మాల ఎవరి మెడలో అయితే పడుతుందో వారికే
నాన్న పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి కదా? అన్ని ఏర్పాట్లు అయ్యాయమ్మా. మరెందుకు నాన్న డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా. ఇంట్లో ఏమైనా గొడవైందా? నానా నానా పిచ్చి పనులు చేయకు. ఏరా అన్నయ్య, ఏమైనా గొడవ చేసావా? పెళ్లికి పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచేశాం. కావాల్సిన వాళ్ళందరూ వస్తున్నారు కూడా. ఓ, నేను విశ్వాకి ఫోన్ చేయడమే మర్చిపోయాను. అయితే లేట్ ఎందుకు, ఫోన్ చేయి. మా జాను, నువ్వు ఫోన్ మాట్లాడొచ్చి. పదండ్రా.